కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ల భేటీ ఖరారైంది. ఉదయం 11 గంటలకు అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వీరు సమావేశం కాబోతున్నారు. సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ ఖరారైంది. ఉదయం 11 గంటలకు అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వీరు సమావేశం కాబోతున్నారు. సీట్ల సర్దుబాటుపై హై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాళ 11 గంటలకైతే ఇటు బాబు మరియు పవన్ కళ్యాణ్ల భేటీ ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే షాతో భేటీ తర్వాత ఇక్కడ ఇలా సీట్స్ సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? రైట్ సర్టాజ్, ఈ రోజుకి మూడో రోజుకు జరిగింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన. అయితే గతంలో మొన్న ఏదైతే సమావేశం జరిగిందో ఈ సమావేశంలో ఈ సీట్ల సర్దుబాటుపై చర్చలు అనేవి అసంపూర్తిగానే ముగిశాయి. మరొకసారి సమావేశం కావాలని కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే నిన్న సమావేశం కావాల్సింది. కానీ నిన్న షెడ్యూల్ అంతా బిజీగా ఉన్న నేపథ్యంలో అంటే ఒరిస్సా అలాగే మహారాష్ట్రకు సంబంధించిన మిత్రపక్షాల నేతలతో సమావేశమై పొత్తులకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కొలిక్కి రాని నేపథ్యంలోనే నిన్న సమయం కేటాయించలేకపోయారు. ఈరోజు ఉదయం 11 గంటలకు అపాయింట్మెంట్ ఖరారైంది. అలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఉదయం 11 గంటలకు అమిత్ షా నివాసానికి వెళ్లబోతున్నారు. జేపీ నడ్డా అమిత్ షాలతో సమావేశమై ఈ సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇటు బీజేపీ మాత్రం దాదాపు 10 స్థానాలు కోరుతుంది. కనీసం 8 స్థానాలైనా ఇవ్వాలనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ సీట్ల సర్దుబాటుపై కొంచెం ఇద్దరి మధ్య కూడా చర్చలు అనేవి ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. అంటే అక్కడ అన్ని స్థానాలు కేటాయించడం ద్వారా గెలుపు కన్నా ఓటమే ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే గెలిచే స్థానాలను మాత్రమే తీసుకోండి అనేది ప్రధానంగా చంద్రబాబు అమిత్ షా ముందు ప్రతిపాదన ఉంచినట్టు తెలుస్తుంది. కానీ కనీసం వాళ్ళకి 8 లోక్సభ స్థానాలు కావాలనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇద్దరి మధ్య 6 లోక్సభ స్థానాలకు ఒప్పందం కుదిరే ఛాన్సెస్ ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. దానిలో భాగంగానే అంటే ఫైనల్ చర్చలు ఒక కొలికొచ్చే విధంగా ఈ చర్చలు సాగబోతున్నాయి. దానిలో భాగంగానే ఇటు జనసేన బీజేపీ రెండూ కలిసి 30 అసెంబ్లీ 8 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసే విధంగా కూడా ఒప్పందం కుదుర్చుకునే విధంగా కూడా ఈ సమావేశం ఉండబోతోంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఏదైతే జనసేన బీజేపీ పోటీ చేసే పార్లమెంట్ నియోజకవర్గాలు ఒకసారి మనం చూసుకుంటే కనుక అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట ఈ 8 నియోజకవర్గాలతో పాటు మరో 2 నియోజకవర్గాలు కోరుతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఏలూరు కూడా వారు అడుగుతున్నారు. ఏలూరు, విజయవాడ కూడా బీజేపీ అడుగుతోంది. ఆ 2 నియోజకవర్గాలు కూడా కేటాయించాలనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ దీనికి చంద్రబాబు అంగీకరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య మరొకసారి చర్చలు అనేవి కీలకంగా మారాయి. ఈ చర్చల ఆధారంగానే ఫర్దర్గా నెక్స్ట్ పోటీ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రధానంగా వారు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పొత్తులకు సంబంధించి అయితే ఒక నిర్ణయం, ఒక ఒప్పందానికి వచ్చారు. ఎన్డీఏల చేరిక సంబంధించి కూడా మొదటి రోజే ఏదైతే నైట్ టైంలో ఏదైతే 10:30కు సమావేశం జరిగిందో ఆ సందర్భంలోనే దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ సీట్ల సర్దుబాటుపై మాత్రమే ఆ రోజు ప్రతిపాదనలో ఇద్దరు కూడా ఒకరికొకరు ఎన్ని స్థానాలు కావాలి, ఎన్ని స్థానాలు ఇస్తామనేది ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. కానీ అక్కడ కొంత సమయం కావాలని కోరిన నేపథ్యంలోనే తర్వాత ఇటు అమిత్ షా అలాగే జేపీ నడ్డా రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది, ఎక్కడ సీట్లు తీసుకుంటే బాగుంటుంది అనేది వారితో మరొకసారి చర్చించినట్లుగా తెలుస్తుంది. తర్వాత ఇటు చంద్రబాబు కూడా నిన్న ఖాళీ ఉన్న టైంలో ఒకవేళ సీట్ల సర్దుబాటులో భాగంగా మిత్రపక్షానికి ఇటు జనసేనకి కానీ బీజేపీకి కానీ మీరు ఆశించిన నియోజకవర్గాలు వారికి వెళితే మాత్రం ఎవరు కూడా అసంతృప్తి వ్యక్తం చేయొద్దు. పార్టీ గెలుపు కోసం ఆ నియోజకవర్గంలో మిత్రపక్షంలో భాగంగా ఎవరికైతే సీటు వెళ్తుందో ఆ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని కోరిన నేపథ్యంలో
చంద్రబాబు స్వయంగా వారికి ఫోన్ చేసి అడిగిన నేపథ్యంలో వారందరూ కూడా పార్టీ గెలుపు కోసం నియోజకవర్గ అభ్యర్థి కోసం కలిసి పని చేస్తామంటూ కూడా వారందరూ కూడా చంద్రబాబుకు మాట ఇచ్చారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ రోజు జరగబోయే ఈ భేటీ అనేది కీలకంగా మారబోతుంది ఏపీ రాజకీయాల్లో. అంటే ఇటు పొత్తులకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ ఇటు సీట్ల సర్దుబాటు అనేది కొలిక్కి రాని నేపథ్యంలోనే ఈ సీట్ల సర్దుబాటు ఎంతవరకు కుదురుతుంది, ఎంతవరకు ఇద్దరు ఒప్పందం చేసుకుంటారు అనే దానిపై కూడా కీలకంగా మారింది. ఈ 11 గంటల తర్వాత సమావేశం ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ప్రధానంగా ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం కూడా నిర్వహిస్తారనేది ఒక సమాచారం అయితే అందుతుంది. చూడడం మరి ఏం జరగబోతుంది. 11 గంటలకు సమావేశం అయిన తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా లేకపోతే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. సటత్ విషయం మనం చూస్తే పొత్తులో భాగంగా ఇటు టీడీపీ గురించి ఒకసారి ఆలోచిస్తే అందులో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా మంది అసంతృప్తిగా కూడా ఉన్నారు. ఇటు పొత్తులో భాగంగా కొన్ని సీట్స్ టీడీపీ నాయకులు కోల్పోవాల్సి వస్తుంది. మరి ఈ అసంతృప్తి నాయకుల్ని దృష్టిలో పెట్టుకొని పొత్తులు ఉంటాయి అనుకోవచ్చా మనం? రైట్, డెఫినెట్గా ఈ అసంతృప్తులను దృష్టిలో ఉంచుకునే సర్టాజ్ నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి అంతకుముందు చెప్పినట్లుగా అందరితో కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అంటే వారు ఎక్కడెక్కడైతే స్థానాలు అడుగుతున్నారు, లోక్సభ కానీ ఇటు అసెంబ్లీ కానీ ఆ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఒకవేళ మళ్ళీ ఇప్పుడు మరోసారి చర్చలు జరగబోతున్నాయి కాబట్టి ఆ చర్చల్లో భాగంగా మీకు ఆ టికెట్ రాకపోతే మాత్రం పొత్తుల్లో భాగంగా ఎవరు కూడా పార్టీ పట్ల అసంతృప్తి కానీ పార్టీకి నష్టం జరిగే విధంగా కానీ ప్రచార కార్యక్రమాలకు దిగొద్దు అనేది ప్రధానంగా వారందరికీ కూడా చంద్రబాబు తెలిపినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారు కూడా చంద్రబాబు చెప్పిన మాటలకు అంగీకరించినట్లుగా కూడా సమాచారం ఉంది. అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ సముచిత స్థానం కల్పిస్తాం, మీకు మీ స్థాయికి తగ్గట్లుగా పదవులు ఇస్తామనేది ప్రధానంగా ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వారి నేతలకు వారి కేడర్కు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ఎవరు కూడా అసంతృప్తి వ్యక్తం చేయొద్దు. పొత్తుల్లో భాగంగా ఎవరికి సీటు వచ్చినా అభ్యర్థి గెలుపు కోసమే అందరూ కలిసి పనిచేయాలి. ప్రధానంగా ఒకటే ధ్యేయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాలి, టీడీపీ జనసేన బీజేపీ కూటమి అనేది అధికారంలోకి రావాలి అనేది అందరూ దృష్టిలో ఉంచుకుని అందరూ కలిసి పని చేయాలనేది ప్రధానంగా వారందరికీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు 11 గంటలకు భేటీ తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సర్టాస్. రైట్, థ్యాంక్ యూ శివ.